ఒక పౌరుణ్ణి పోలీసులు తీసుకెళ్ళి కొట్టి చంపేసి బూడిద కూడా లేకుండా మాయం చేశారు అనేది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కాకుండా దేశంలో ఎక్కడ జరిగినా కూడా నేషనల్ వైడ్ ఇష్యూ అయ్యేది. ఇంత దారుణమైనటువంటి సంఘటన. కానీ సాయికృష్ణ కేసులో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కొట్టి చంపారా, ఎప్పుడు చంపారా, మృతదేహం ఏం చేశారు కూడా తెలియలేదు. వారం కిందటి వరకు ఏముండే, సీఏ నాగరాజును కస్టడీలోకి తీసుకొని విచారిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి అనుకున్నారు. ఏమైంది? వారం రోజులు కస్టడీలోకి తీసుకున్నారు, విచారించారు. చివరికి చంపేశారా లేదా మృతదేహం ఏమైంది ఈ విషయం కూడా తెలియలే. అంటే ప్రతిరోజు ప్రభుత్వ పత్రికల్లోనే చూస్తాం, వాళ్ళ సొంత పత్రికల్లోనే ఏమన్నా ఏం రాశారో ఏం తెలిసిందా అని. దాంట్లో ఏం కనిపిస్తుంది? నాగరాజు మౌనం, సీఏ నాగరాజు మౌనం, రోజు సీఏ నాగరాజు మౌనం. సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు డిలీట్ చేశారా ఏమో నాది లేదు. సాయికృష్ణ ఏం చేశారు? సాయికృష్ణ ఏమో నాది లేదు. మీరే కదా పోలీసులకు ఆ మాట చెప్పారంట. పోలీసులు పోయి వాళ్ళని అడగండి. ఆర్ఎంపీ డాక్టర్ని పిలిపించి వైద్యం ఎందుకు చేయించారు? పోయి ఆర్ఎంపీ డాక్టర్ని అడగండి. మీరే కదా పిలిపించమని చెప్పారు. ఎవరికి చెప్పాను? కానిస్టేబుల్కి చెప్పారు. పోయి ఆ కానిస్టేబుల్ని అడగండి. టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయికృష్ణ మీకు అప్పచెప్పారు కదా, నాకెవరు అప్పగించలే, అప్పగించిన వాళ్ళని పోయి అడగండి. ఇవే కనిపించారు రోజు వాళ్ళ పత్రికల్లో వార్తలు. అంటే 4 ఐపీఎస్ అధికారులతో ఒక సిట్టు విచారణ చేస్తూ ఉన్నారు. వారం రోజులు నాగరాజును విచారణ చేశారు. మృతదేహం ఏమైందో కూడా తెలియలే. ఆ ముచ్చట అయిపోయింది. ఇంకా సిఐ నాగరాజును విచారించారు, మళ్ళీ రాజమండ్రి జైలుకి తరలించేశారు. నెక్స్ట్ కోర్టుకి వెళ్ళి మళ్ళీ విచారణ కావాలంటే 5 సార్లు విచారిస్తారంట అది కోర్టు. వారం రోజులు ఏం తేల్చింది, ఏం తేల్చలేకపోయారని. ఈ రోజు అంట మళ్ళీ 5 రోజుల పాటు 5 మంది కానిస్టేబుల్లను విచారించబోతూ ఉన్నారట. 5 మంది కానిస్టేబుల్లను వాళ్ళు ఏమి సిఐ చెప్పారంట. వాళ్ళు సీఎం ఏం చెబుతారు? సీఏమో నాకేం తెలుసు, కానిస్టేబుల్ని అడగండి అంటారు. కానిస్టేబుల్ ఎవరికైనా మాకేం తెలుసు, సిఐ చెప్పాడు మేము చేసామంటారు ఏదన్నా ఉంటే. అంటే చివరికి మృతదేహం ఏమైందయా? తగలబెట్టారా, కాల్ చేశారా, బూడిద ఏమన్నా కాసేది మిగిల్చారా, లేకుంటే నీళ్ళలో పడేశారా, ఎక్కడ పడేశారు, ఏం చేశారు, ఏమైంది అసలు సాయికృష్ణ? అసలు ఇప్పటి వరకు పోలీసుల నుంచి ఏదో పత్రికల్లో చూడడమే, అది కూడా అట్లా కాల్ చేశారు, ఇట్లా కాల్ చేశారు, అట్లా కొట్టారు, ఇట్లా కొట్టారు. కానీ పోలీసుల వైపు నుంచి అసలు సాయికృష్ణ ఏమయ్యండు అఫీషియల్గా ఇప్పటికీ ఇది లేదు.